హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు గమనించారా, నేను స్టార్టింగ్లో డెమోని చూపించట్లేదు. దానికి గల కారణం ఏంటంటే ఒక 10 సెకండ్లు ఆగి చూపించాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఈ యూట్యూబ్ వాళ్ళ వల్ల. అందుకోసమే ఒక 10 సెకండ్లు నేను మాట్లాడిన తర్వాత డెమోని చూపిస్తాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాప్ కట్లో చేస్తున్నామని అడుగుతున్నారు కదా, క్యాప్ కట్ అనేది అందరికీ పనిచేస్తుందండి. ఒకరికి లేదు, ఒకరికి అని లేదు, ఇద్దరికే పనిచేయదు, 198 మందికి పనిచేస్తుంది. అందుకోసం ఇందులో చేస్తున్నాను. మిగతా యాప్స్లా కాదు, ఇది చాలా బాగుంటుంది. సో కాబట్టి డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఏంటి డాక్టర్, అమ్మాయి అంత బాగుందా? చాలా అందంగా ఉంటుంది భయ్యా. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ కోసమే చేయమంటున్నాను. మీరు చేసే ఒక్క సపోర్ట్ అనేది ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని ఏదో ఒకటి, ఏది పెట్టాలో తెలియకపోతే మీ పేరు అన్న కామెంట్ పెట్టండి అబ్బా, కొంచెం గ్రోత్ ఉంటుంది ఛానల్కి అడిగినందుకన్నా. సరేనా? నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి టర్బో వీపెన్, క్యాప్ కట్, లిరికల్ వీడియో చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న నేను ఇచ్చిన లేదా మీ దగ్గర ఉన్న టర్బో వీపీఎన్ ఓపెన్ చేసుకోండి. ఇదే కాదండి, మీ దగ్గర వేరే ఆల్టర్నేట్ ఏది ఉన్నా వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి. ఇది ఇండియాలో చూసే వాళ్ళేనండి, వేరే దేశాల వాళ్ళకి అవసరం లేదు. ఒక ఇండియాలో చూసే వాళ్ళకి క్యాప్ కట్కి కోసం టర్బో వీపీఎన్ కనెక్ట్ చేయాలి. అదర్ కంట్రీస్ నుంచి చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవసరం లేదు. ఈ మన ఇండియా వాళ్ళు మాత్రం కనెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మీ దగ్గర వేరే ఉన్న అది కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. సంథింగ్ ట్రై ఫైండ్ ది బెస్ట్ సర్వర్స్ అని ఉంది. సరే చూద్దాం, కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ చేద్దాం. కామన్గా వస్తూనే ఉంటుంది 1-2 సార్లు, ఏం ప్రాబ్లం లేదు. క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ క్లిక్ చేశాను. అది అట్లా వచ్చినప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు టాప్లో వీపీఎన్ అని పడుతుంది. అట్లా పడితే మీకు కనెక్ట్ అయిపోయినట్టే. నాకు ఆల్రెడీ పడింది. ఓకే, 1-2 సార్లు కామన్గా ఏ యాప్కైనా ఎర్రర్ వస్తుంది. అది మీ దగ్గర వేరే ఉన్న కనెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇది క్యాప్ కట్ని ఓపెన్ చేశాను, న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఎక్కడికైతే ఉందో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. చూసి సెలెక్ట్ చేసుకుంటా నేను. ఇది హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఇదో కాదో చూస్తాను. ఇదేలండి, ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇదే. లాస్ట్కి వెళ్ళండి, ఇది క్లిక్ చేసి డిలీట్ చేసేయండి ఎండ్ బటన్ని. తర్వాత ఇదే క్లిక్ చేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఆడియోని బయటకు తీయండి. ఆడియో బయటకు వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోయిన పాయింట్ దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని డిలీట్ చేయండి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఫోటోలు రావాలి. ప్లస్ అండ్ పైన ఫొటోసు, పైన ఆల్బమ్స్, మీ ఫొటోస్ ఎందులో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మీ ఫొటోస్ ఎందులో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫొటోస్ ఫోల్డర్లోకి వచ్చాను, కొన్ని యాడ్ చేసుకొని చూపిస్తాను నేను మీకు. మంచి ఫొటోస్, ఏవైనా మన ఫొటోసే కాబట్టి మంచి మంచి యాడ్ చేసుకోవచ్చు. 1 and 2 and 3 4 5 6 7 ఒక 8 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఈ ఫోటోని క్లిక్ చేసి జూమ్ చేస్తాను, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి పెడతాను జూమ్ చేసి. ఈ ప్రతి ఫోటోని ఇట్లానే చేయండి, ఇలా చేసేయండి. అవసరమైతే మళ్ళీ జూమ్ చేసుకుందాం, సైజ్ అడ్జస్ట్మెంట్లు చేసుకుందాం. మన చేతిలో పని సింపుల్గా చేసుకోవచ్చు. అసలు చాలా సింపుల్. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఒక ఫింగర్ పెట్టి మిడిల్లోకి అడ్జస్ట్. ప్రతి ఫోటో సైజు కూడా 1.5 సెకండ్ పెట్టాలి. ఫోటోని క్లిక్ 2 సెకండ్లు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. 2 సెకండ్స్ పెట్టుకోండి, లేకపోతే 2 సెకండ్స్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఫోటోని 2 సెకండ్స్ పెడుతున్నాను. మీరు కూడా ఇట్లా 2 సెకండ్స్ పెట్టండి, ఇలా 2 సెకండ్స్ పెట్టండి. ఈ ఫోటోని కూడా 2 సెకండ్స్ పెట్టండి. ఇంకా ఉన్న ఫోటోనేమో ఇది మ్యూజిక్ ఎండింగ్ వరకు చేసేయండి. ఇలా చేసి ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేసేయండి. ఇంకా అంతే. డిలీట్ చేసిన తర్వాత మీకు ఇందులో ఫోటోని క్లిక్ చేయండి, యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. స్టోర్ లోడ్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ మీకు ఈ స్టోర్ లోడ్ అవ్వలేదంటే వీపీఎన్ కనెక్ట్ అవ్వలేదని అర్థం. మీకు అక్కడే తెలిసిపోతుంది స్టోర్ రాకపోతే వీపీఎన్ కనెక్ట్ అవ్వలేదని. ఇక్కడ ఇన్ అవుట్ కాంబో అని ఉంటాయి. ఇవి మూడిట్లో మనకి కాంబో కావాలి. అయితే ట్రాన్సాక్షన్స్ అనేది లోడ్ అవుతున్నాయి. ఓకే, లోడ్ అవుతున్నాయి. సో ఇందులో మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాని పేరు చెప్తాను ఉండండి. చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి, ట్రీ సెక్ట్ 2 అని ఉంది, ట్రీ సెక్ట్ 2 అని ఉంటుంది. ఇది ఈ ఎఫెక్ట్ ట్రీ సెక్ట్ 2 అని ఉంటుంది. ఇది పూర్తిగా పెట్టి పైన టైం లైన్ జరపండి. మళ్ళీ సేమ్ ఆ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ట్రీ సెక్ట్ అని ఉంది కదా, అది ఎక్కడుందో చూసుకుందాం. ఇక్కడ ఉంది. మళ్ళీ పైన ఫోటోని జరపండి. సేమ్ ఈ ఎఫెక్ట్ కొంచెం దూరంగా ఉంది, లాస్ట్లోకి
రీసెక్ట్ 2 అని ఇది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పైన ఫోటోని పైన టైం లైన్లో ఫోటో జరపడం, కింద మనమేమో రీసెక్ట్ అని ఉంది కదా, సో తప్పుగా దొరికితే క్షమించండి. రీసెక్ట్ 2 ఇది క్లిక్ చేయండి, మళ్ళీ పైన జరపండి రీసెక్ట్ 2 ఇది ఓకే. మళ్ళీ పైన ఇట్లా ఇంకోటి రీసెక్ట్ 2 అని ఉంటుంది ఇది ఓకే. అన్ని ఫొటోస్కి వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది చూడండి, సాచురేషన్ అని ఉంటుంది. ఇందులో మీరు సాచురేషన్ కొంచెం పెంచి 15% పెంచి అప్లై టు ఆల్ అన్ని ఫొటోస్కి కలర్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. ఈ లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ ఇలా వస్తాయి. నిజంగా మ్యూజిక్తో వింటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదే క్యాప్ కట్ కావాలంటే ఆల్ మెటీరియల్తో చేసేసుకోండి. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఒకటే గుర్తుంచుకోండి, మన వర్క్ అయిపోయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేయాలి. పైన డన్ను, మినిమైజు, VPN, ఎందుకంటే VPN డిస్కనెక్ట్ చేస్తాను. డిస్కనెక్ట్ చేసేసాను, మినిమైజ్ చేశాను, క్లోజ్ చేశాను అండ్ గ్యాలరీ ఓపెన్ చేస్తాను. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో కూడా ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.